వాటర్ పెట్టాను, మరుగుతున్నాయి. ఈ వాటర్లో ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇందులో వేసేసి ఒక్క 5 నిమిషాలు కొంచెం అటు ఇటు ఇట్లా చాకుతో ఇలా అందాం. కడగడం అన్నట్టు ఇవి ఇట్లా కడిగితేనే వీటి స్మెల్ అనేది నీసు వాసన అంటారు కదా, అట్లా రాకుండా మంచిగా ఉంటాయి. సో ఇవి అయిపోయేలోపు మనం ఏమేమి కావాలో చూసుకుందాం. దీంట్లోకి అయితే చింతపండు పులుసు యాడ్ చేయాలి. ఎందుకంటే చింతపండు పులుసు వస్తే చేపలు అనేటివి నీసు వాసన రాదు, కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ టమాటా కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి ఎలాగో కామన్, ఇవి వేసుకొని ఇప్పుడు కర్రీ వేసుకుందాం. అయింది. ఆయిల్ పోసి నేను 2 పావుల నూనె పోస్తున్నా. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడైంది. ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, వేసుకొని బాగా వేయించుకుందాం. వేగుతున్నాయి. వేగాయి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం అల్లం వేస్తున్నాను నేను. ఇవి వేగాయి కదా, ఇందులో కొంచెం పసుపు, అల్లం వేయింది, ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసాను. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేసుకోవాలి బొమ్మిడిలు. ఇలా కడిగి పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళలో, ఇవి వేసుకోవాలి. ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రై అవ్వాలి. ఒక 10 నిమిషాలు ఫ్రై చేద్దాం. ఇలానే అన్నీ అనుకుంటా వేగిన చూద్దాం. ఆల్మోస్ట్ వేగేసాయి. ఓకే, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనం టమాటో వేస్తున్నాం. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉడకనివ్వాలి బాగా. అలా ఉడకాలంటే మనం అసలు దీన్ని కలపకూడదు. ఇట్లా పెట్టేసి ఉంచాలంటే. దీనిపైన మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫస్ట్, ఎందుకంటే కూరతో పాటు ఉడికేటప్పుడు వేస్తేనే ముక్కకు పడుతుంది కాబట్టి సాల్ట్ ఇప్పుడు వేసుకుందాం. 1 స్పూన్ వేస్తున్నా. తర్వాత సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. మళ్ళీ ఉప్పు ఎక్కువ అయితే తీయలేము కదా, ఉప్పు తక్కువ అయినా మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఇందులోకి కారం వేస్తాయి. ఇప్పుడు కారం 1 స్పూన్ వేస్తున్నాం. ఇది మొత్తం మగ్గే వరకు మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉంచుకోవాలి. చూద్దాం. టమాటో ఉడికింది, ఆయిల్ కూడా పైకి తెలుస్తుంది. చూసారా? కలిపిద్దాం. ఇలా కూడా వాటర్ పోసుకోవచ్చు. చింతపులుసు అవసరం లేదు అన్న వాళ్ళు, కానీ చింతపులుసు పోస్తేనే ఈ కర్రీ బాగుంటుంది. అందుకని కంపల్సరీ చింతపులుసు పోయాలి. ఎవరిష్టం వాళ్ళది. అందుకే ఆల్రెడీ ముందుగా చింతపులుసు వేసి పెట్టుకున్నా కదా, దీన్ని కొంచెం పోద్దాం లైట్గా.
చింతపులుసు పోసుకుందాం. చూసారా కలర్ఫుల్గా కనబడుతుంది కర్రీ. నాకు నచ్చదు కానీ చేస్తున్నా చూడండి, తప్పదు చేయాలి కదా. సరే కాసేపు మరగదిద్దాం, చూద్దాం ఉడుకుతుంది కర్రీ. ఇలా ఉడకంగానే కొంచెం మనం ముందుగానే తగ్గి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాం. కొత్తిమీర వేసేసాను. కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసుకుని కలుపుకొని ఒక 5 నిమిషాలు మరిగేంత వరకు ఉంచుకొని దించేస్తే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే బాయ్ మరి.